భద్రాచల సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఏటా భద్రాద్రి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. దశాబ్దాలుగా లైవ్ టెలికాస్ట్ నిర్వహిస్తున్నారు. భద్రాచలం వెళ్లి కళ్యాణాన్ని చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూసి రాములూరి కళ్యాణాన్ని చూసి తరిస్తారు. అయితే ఈసారి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రాచలంలో ఏటా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి తరలి వస్తుంటారు. ప్రత్యక్షంగా కళ్యాణాన్ని చూసేందుకు వీలుగాని భక్తులు లైవ్ టెలికాస్ట్ ద్వారా టీవీల్లో వీక్షించి తరిస్తుంటారు. కోట్లాది మంది భక్తులు టీవీల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూస్తూ పరవశించిపోతుంటారు. అయితే ఈసారి మాత్రం భద్రాద్రి రాముడి కళ్యాణాన్ని టీవీల్లో చూసే అదృష్టం లేనట్టే కనిపిస్తోంది. అందుకు త్వరలో జరగనున్న ఎన్నికలే కారణంగా తెలుస్తోంది. తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు కూడా అమల్లో ఉంది. అయితే ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నందున లైవ్ టెలికాస్ట్కు అనుమతి ఇవ్వలేమని ఈసీ తేల్చి చెప్పింది. లైవ్ రిలే ఇవ్వడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అని స్పష్టంగా చీఫ్ సెక్రటరీకి చెప్పింది. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా లైవ్ టెలికాస్ట్ అవుతుందని ఈసీకి ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టింది. లైవ్ టెలికాస్ట్ను కోట్లాది మంది ప్రజలు చూస్తారని ఎన్నికల సంఘానికి దేవాదాయ శాఖ లేఖ రాసింది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కళ్యాణ క్రతువుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా దూరంగా ఉండనున్నారు. దీంతో ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, సిఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. 18న మహాపట్టాభిషేకానికి గవర్నర్ సిపి రాధాకృష్ణ హాజరయ్యే అవకాశం ఉంది. గత 5 రోజుల నుంచి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు కదిలి వస్తున్నారు. పెరిగిన ఎండలకు సైతం లెక్క చేయకుండా భద్రాచలం చేరుకుంటున్నారు భక్తులు. కళ్యాణానికి వస్తున్న భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కదిలి వచ్చే భక్తులకు ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఉచిత భోజన వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించాలని అధికారులు కోరారు. మొత్తంగా దేవాదాయ శాఖ రాసిన లేఖకు ఈసీ అనుమతిస్తుందా లేదా అన్నది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. అయితే భద్రాద్రి రాముడి కళ్యాణానికి ఎన్నికలకు సంబంధం ఏంటనేది చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి అనుమానం. అటు వాడాల కోటేశ్వర శర్మ గారు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. మనకి మాట్లాడదాం దీని మీద. కోటేశ్వరరావు గారు నమస్తే. సార్, ఎన్నికల కోడ్ను చూపించి ప్రస్తుతం భద్రాద్రి కళ్యాణాన్ని, రాముల వారి కళ్యాణానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు చేయకూడదనేది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. దీని మీద అంటే ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టింది, దేవాదాయ శాఖ కూడా రిక్వెస్ట్ పెట్టింది. దానికి ఇంకా నిర్ణయాలు రావాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లైవ్ టెలికాస్ట్ చేయకూడదు. ఏంటి దీని మీద మీ అభిప్రాయం? ప్రధానంగా బిగ్ టీవీ వీక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి, యావత్ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులందరికీ కూడా ముందస్తుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. భగవంతుడి నామస్మరణతో మనం ఈ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాత్. హరి ఓం. మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అంటే అన్ని యుగాలలో మనకు ఆదర్శము శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము. కానీ కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు వెళ్ళిపోయాయి. కానీ ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ ఉంది అన్న కారణం చేత ప్రత్యక్ష ప్రసారాలు ఆపడం అనేది ఎంతవరకు హిందూ ధర్మం పైన ఎలక్షన్ కమిషన్ వారికి ఎంత పరిస్థితి ఉందో మనం కూడా గమనించగలగాలి. కనుక ఈ రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, ఈ పాలకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ రామ కళ్యాణము అనేటువంటిది నిత్యము జరుగుతూ ఉండబడిన కార్యక్రమం కనుక దయచేసి వారు కూడా అర్థం చేసుకొని అందరికీ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయవలసిందిగా హిందూ భగవద్బంధులుగా, అదే కాకుండా దేవాలయాల్లో నిత్యము మేము అర్చనలు చేస్తూ, యాగ కార్యక్రమాలు చేస్తూ అందరికీ దగ్గర అవ్వాలని ఎలా ఉంటుందో రామ కళ్యాణం ప్రతి ఇంట్లో అందరూ చూడాలనేటువంటిది మన అందరి సంకల్పము. ఇంటింటా రాముడు, కోదండ రాముడు, ఆ కళ్యాణ రాముడు, సకల గుణాభిరాముడు. కనుక మనం అందరము మొట్టమొదటిసారిగా 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ప్రతిష్ఠైన తదనంతరము మొట్టమొదటిసారిగా వస్తున్న కళ్యాణము అందరికీ చూడాలనే ఎంతో కుతూహలంగా ఉంటుంది. కానీ ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ వారు ఇలా చేయడం అనేది కాదు అని చెప్పి మా విన్నపం అండి.